నీట్ గా జరగాల్సిన నీట్ యూజీ 2026 ఎగ్జామ్ పేపర్ లీక్ అయిందన్న ఆరోపణలు ఎంతో మంది విద్యార్థుల భవితవ్యాన్ని గందరగోళంలో పడేలా చేశాయి. ఇప్పుడు ఈ విషయంలో నిజాలు నిగ్గు తేల్చేందుకు రంగంలోకి దిగింది సిబిఐ. నీట్ యూజీ క్వశ్చన్ పేపర్ లీక్ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసును సీబీఐకి అప్పగించింది. కేంద్ర విద్యాశాఖ ఇచ్చిన లిఖితపూర్వక ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. అండర్ గ్రాడ్యుయేట్ వైద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం మే 3న పరీక్ష జరగగా అందులో అక్రమాలు జరిగినట్లు తీవ్ర ఆరోపణలు వచ్చాయి. దీంతో పరీక్షలు రద్దు చేస్తున్నట్లు ఎన్టీఏ ప్రకటించింది. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరపాలని కేంద్రం నుంచి ఆదేశాలు రావడంతో వెంటనే రంగంలోకి దిగిన సీబీఐ బీఎన్ఎస్ లోనే పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు సమాచారం. ప్రస్తుతం ఈ కేసును దర్యాప్తు చేస్తున్న రాజస్థాన్ పోలీసుల నుంచి ఫుల్ డీటెయిల్స్ తీసుకునేందుకు త్వరలోనే ఓ బృందం అక్కడికి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా 551 నగరాల్లో, ఇతర దేశాల్లోనే 14 నగరాల్లో నీట్ యూజీ 2026 పరీక్ష జరగగా దాదాపు 22 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో మహారాష్ట్ర, నాసిక్ పోలీసులు ఒకరిని అరెస్టు చేశారు. అయితే నీట్ పరీక్ష రద్దు కావడంపై విద్యార్థులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎవరో చేసిన తప్పిదానికి తమకు శిక్ష వేయడం కరెక్ట్ కాదని వాపోతున్నారు. ఈ కేసు తీవ్రత దృష్ట్యా ఇప్పుడు సీబీఐ ఎంట్రీ ఇవ్వడం కీలకంగా మారింది. 2024లోనూ ఇదే తరహా నీట్ పేపర్ లీక్ కేసుల్ని సీబీఐ ఛేదించింది.